రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి కలిగిందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం పూతలపట్టు మండలం మద్దులయ్యగారిపల్లిలో ఆర్ఓ ప్లాంట్ మరియు చిత్తూరు నగరపాలక పరిధిలో ఎల్బీఐ అభయసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముత్తిరేవుల, మురకంబట్టు, పెద్ద హరిజనవాడల్లో నిర్మించిన 3 మినరల్ వాటర్ ప్లాంట్లను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు పేదల ఇంటి ముంగిటికి తీసుకువెళ్లామని చెప్పారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ ఎస్ అముద, ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ డాక్టర్ కె అరుణ, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్, రాజేష్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డి, ఎల్బీఐ రామ్మూర్తి రెడ్డి, లోకేష్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల కూడా ఈ 5 సంవత్సరాలు సేవలు అందించాడు. మరి వారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ మన అభ్యర్థి విజయానంద్ రెడ్డి గారిని, అదే పార్లమెంటు సభ్యులు శ్రీ రెడ్డప్ప గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే ఒక మంచి కార్యం, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ శుద్ధ నీరు, బ్యాక్టీరియా నీళ్ళు, ఉప్పు నీళ్ళు, అయోడైజ్డ్ తక్కువ ఎక్కువ ఉండే నీళ్ళు తాగడం వల్ల చాలా అనారోగ్యము, చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మేము